హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు మా బన్నుగాడు. చాలా రోజుల తర్వాత మా బన్నుగాడులో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోకి స్పెషాలిటీ ఏంటంటే, నేను గత దాదాపు ఒక 7 years నుంచి శివరాత్రికి ఫాస్టింగ్ ఉండి జాగారం చేయాలని చెప్పేసి ఎంతో ట్రై చేస్తున్నా కానీ ఏదో ఒక అడ్డు అలా వచ్చేసే 7 years నుంచి పోస్ట్పోన్ అవుతూ ఉన్నది. ఈ ఇయర్ ఖచ్చితంగా ఉపవాసం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి జాగారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అండ్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ సక్సెస్ అయినా అవ్వకపోయినా కానీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇయర్ మొత్తం లేట్ నైట్సే పడుకుంటూ ఉంటాను. ఒకవేళ మార్నింగ్ 3-4 వరకు ఎవ్రీడే మేల్కున్నా కానీ నాకు ఎక్కడ లేని నిద్ర మొత్తం శివరాత్రి రోజే వచ్చింది. నైట్ 9:30 నుంచి స్టార్ట్ అయ్యిద్ది. అది ఎందుకో తెలియదు. జనరల్గా నాకు వ్లాగ్స్ అన్నీ ఎలా చేస్తారు, ఎలా చూపిస్తారు, ఒకవేళ పర్సనల్ వీడియో అయితే ఎలాగా రికార్డ్ చేస్తారు, ఎలా దాని గురించి చెప్తారు, ఏమేమి చూపిస్తారు, ఇలా నాకేమీ తెలియదు. నేను వ్లాగ్స్ ఏమీ చూడను. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్లీ నా హౌస్లో నేను ఎలా ఉంటాను, నేను ఎలా వర్క్ చేసుకుంటాను అంటే నా వేలో ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ క్లీనింగ్. Good morning. Have a good night. Caesar, nabangakunda, nabajalamuta, nabatalaharan. Bye, Caesar. Tata. Bye, pakai bye. Tata. Didi bolko. అక్కడ కుకింగ్ జరుగుతుంది. సో ఇవాళ డిన్నర్ కోసం పప్పు అండ్ పొటాటో ఫ్రై చేస్తూ ఉన్నాను. అమ్మకు కాల్ చేస్తే ఫ్రైడే రోజు దీపారాధన కుండీలేమి వాష్ చేయొద్దు, ఇవ్వాలే వాష్ చేసేసి దేవుడికి బొట్లు అవి పెట్టేసుకోమంది. సో అందుకే అన్నమాట తల స్నానం.
పూజ సామాన్లన్నీ వాష్ చేసేసి దుబ్బొట్లు పెట్టేసేసి వాల్మార్ట్కి వెళ్తున్నాను. పూలు టెంకాయ కోసం. టెంకాయ అయితే వెగ్మెన్స్లో దొరుకుతుంది. వాల్మార్ట్కి వెళ్ళి వచ్చి టెంకాయలు అవి తీసుకొని వచ్చిన తర్వాత తింటాము. గుడ్ మార్నింగ్. హ్యాపీ శివరాత్రి అందరికీ. హ్యాపీ శివరాత్రి. వాట్ ఈస్ ద టైం? ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 3 అయింది. భలే క్యూట్ ఉన్నారు శివరామకృష్ణ. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మా అమ్మ ఇలా పెట్టింది ఇవాళ. చికాగో సుబ్బారావు లాగా చికాగో బన్ను సిరీస్ తీయండి. చికాగో బన్ను అని తీయడానికి ఇప్పుడు నేను చికాగోలో లేను, బఫెల్లోకి మూవ్ అయిపోయాను, న్యూయార్క్. ఓయ్ ఏం చేస్తున్నావు? ఆ ఫొటోస్ చూస్తున్నా. టైం ఎంత అయింది? తిన్నావు మార్నింగ్ నుంచి? ఏమన్నా ఆకలి అవుతుందా? ఆకలా? బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ రెస్ట్ ఆఫ్ నైట్. రెస్ట్ ఆఫ్ నైటా? పోకూడదు. సాయి ఫ్రెండ్ వేరే ప్లేస్ నుంచి వస్తుంటే ఎయిర్పోర్ట్ లో పిక్ చేసుకోవడం కోసం వచ్చాను. వినిపించుంటుందండి, మ్యాప్స్ చెప్తూనే ఉంది. హాయ్ చెప్పు. హాయ్. నువ్వు చెప్పు. హలో. నైట్ 2 అవుతుంది టైం. చిన్నగా మాట్లాడాలి. సాయి పడుకున్నాడు. అమ్మ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడదాం. ఫస్ట్ మా నాన్న అండ్ దెన్ జితిన్కి చెప్తా. యూ వోంట్ బిలీవ్, ఇవాళ మార్నింగ్ నన్ను జితిన్ పూజ చేసిన వెంటనే వీడియో కాల్ చేస్తే నన్ను చూడంగానే ఏ బన్నతా బెల్లి ఉన్నావే అన్నాడు. ఇక్కడ నా డే నిద్ర లేవగానే ఫస్ట్ సీజర్ని చూడడం, సీజర్తో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత నాకు నాన్న కాల్తోనే నాకు వేకప్ కాల్ జరిగింది. అమ్మ నాన్నతో మాట్లాడితే కానీ నాకు ఆ డే అవ్వదు. అండ్ వీడియో కాల్లో సీజర్ని చూస్తూ ఉంటాను. నన్ను వీడియో కాల్లో స్క్రీన్ దగ్గరకు వచ్చి సీజర్ హ్యాండ్తో ఇట్లా టచ్ చేస్తూ ఉంటాడు. వీడియో సీజర్ నా డాగ్ అండ్ వీడియో చెప్పి నాలుగు. ఎవరన్నా మాట్లాడాలనుకున్నా ఇంకో 2 or 3 మెంబర్స్ ఉన్నా కానీ ఉండొచ్చేమో. ఒక్కదాన్ని అయ్యేసరికి నేను ఇన్స్టా లైవ్కి రావడం వల్ల
ఎంతమంది చిరాకు పడ్డారో తెలియదు, ఎంతమంది టైం వేస్ట్ అయిందో తెలియదు. బట్ నాకైతే హెల్ప్ అవుతుంది కొంచెం నిద్ర నుంచి కొంచెం డైవర్ట్ అవ్వడానికి. సో ఒకవేళ మీరు చూసే వాళ్ళలో నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కనుక ఎవరైనా ఉంటే, మీరు కనుక డిస్టర్బ్ అయ్యారంటే నేనేం చేయలేను. సో ఐఎమ్ గోయింగ్ టు లైవ్ అని. హలో అక్క, హాయ్. Where are you from? I am from Ongol Gitta. Sorry. నిద్ర రావడం స్టార్ట్ అయింది బాగా. నౌ ఇట్స్ 4:40 అయింది టైం. నాకు ఈవినింగ్ నుంచి బాగా ఫుడ్ తినాలి అని, బట్ నాకు ఇప్పుడు ఆకలికి ఏమీ లేదు, ఓన్లీ నిద్ర ఉంది కంప్లీట్లీ. సో అమ్మకు కాల్ చేస్తే నాకు తెలీదు, మళ్ళీ తర్వాత ఫాస్టింగ్ బ్రేక్ చేయాలంటే మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ పొంగలి పెట్టి పూజ చేసి తినాలి అని. సో 4:30 అయింది. ఇప్పుడు హెడ్ బాత్ చేసేసి పొంగలి పెట్టేసేసి స్నానం చేసి తినేసేస్తే పొంగలి రెడీ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది, ఇంకా పూజ చేసి తినేసేయడమే. ఈ పొంగలికి నేను ఇంత జూమ్ చేసి చూపించడానికి కారణం దాని మీద ఉన్న మా నాన్నని. నాకు పండుగలు వస్తున్నాయన్నా కానీ ఎందుకు అంత ఎగ్జైటింగ్గా అనిపించింది అంటే, ఇందులో పొంగలి చేసుకొని దేవుడికి పెట్టి తినొచ్చు, అప్పుడు మా నాన్నతో ఉన్న కలిసి తింటున్న ఫీలింగ్ వస్తుంది, అమ్మ నాన్నలతో ఉన్నట్టు ఉంటుంది. మా ఐ మిస్ యూ సో మచ్ నాన్న, ఐ మిస్ యూ సో మచ్. సో ఈ వీడియో మొత్తం నేను ఎలాగ ఫాస్టింగ్ ఉన్నాను, నేను ఎలాగ జాగారం చేశాను అనే, ఈ హౌస్ క్లీనింగ్ దగ్గర నుంచి, శివరాత్రి ముందు హౌస్ క్లీనింగ్ దగ్గర నుంచి శివరాత్రి తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వరకు చిన్న చిన్న బిట్లుగా కొంచెంగా నా లైఫ్ చూపించడానికి ట్రై చేశాను. సో అందరూ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎవరైనా ఫాస్టింగ్ ఉన్నారా, జాగారం ఉన్నారా, ఇదంతా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్, సో దట్ నేను ఇంకా ఏం వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చేది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే యూట్యూబ్లో 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్, నేను ఇవాళ ఏం చూసానంటే, దాని అమృతం 2 వస్తుంది కదా, దానికి సంబంధించిన ఫోటో ఇట్లా అమృతం సెల్ఫీ తీసేది చూసాను. అమృతం వస్తుంది అని, నాకు అంత ఇష్టం అమృతం అంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అందరికీ మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు.